Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. ఈ రోజు మన నెక్స్ట్ జీరో టు హీరో ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాచ్ లో ఇంగ్లీష్ క్లాస్ ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఎవరైతే ఫస్ట్ టైం క్లాస్ ని సిరీస్ ని చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే, మనం ఈ ఛానల్లో బ్యాంకింగ్ అండ్ ఎనీ అదర్ ఎగ్జామ్స్ లో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్కి ప్రిపరేషన్ అనేది జరుగుతుంది ఫర్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్. ఈ సిలబస్ ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ క్లాసెస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో యూజువల్గా బ్యాంకింగ్ అండ్ అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సిమిలర్ ప్యాటర్న్ మీద వాటన్నిటికీ ఈ క్వశ్చన్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో దీంట్లో మనం ఆల్రెడీ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ మీద అరౌండ్ 29 క్లాసెస్ కంప్లీట్ చేసి ఉన్నాము. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ క్లాస్ అయిన తర్వాత మిగతా క్లాసెస్లో క్వశ్చన్స్ని కూడా మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో రీసెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో దాని మీద క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేశాము. అండ్ దాంతోపాటు అదే విధంగా మీరు క్వశ్చన్స్ని అనలైజ్ చేయడానికి అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో దీంట్లో మనం కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాము విత్ టైమ్ మేనేజ్మెంట్ అనాలిసిస్. దీంట్లో మనం ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ బోత్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాము. అండ్ దీంట్లో ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ బైలింగ్వల్లో ఉంటాయి. సో దట్ తెలుగు రీజనల్ స్పీకింగ్ లాంగ్వేజెస్కి సంబంధించిన స్టేట్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ మీరు సబ్ టైటిల్స్ పెట్టి చూసుకోవచ్చు. అండ్ ఇది ఒక కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్ ఫ్రమ్ జీరో నుంచి హీరో వరకు అన్ని క్వశ్చన్స్ని మీరు ఇనీషియల్ ఫేజ్లో స్టార్ట్ చేస్తున్న ప్రిపరేషన్ వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ దీంట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి అవైలబుల్గా ఫ్రీగా. అండ్ దీనికోసం మీరు టెలిగ్రామ్ లింక్ని జాయిన్ అవ్వండి, ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ దీనిలో మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని విత్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ అనాలిసిస్తో మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్ని చూద్దాము. సో ఈ క్లాస్ గురించి ఏంటంటే, సో పీడిఎఫ్ని ఇందాక చెప్పినట్టు పీడిఎఫ్ ఆఫ్ ద క్లాస్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్లో ఉంటుంది. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, ఛానల్ డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ఉంది. అండ్ ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్ని స్టార్ట్ చేస్తాము. అండ్ ఇది ఒక ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. అండ్ ఇది ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అనమాట. సో దిస్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ మీ అందరికీ బికాస్ ఇట్ ఈస్ అ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్. అండ్ మీ అందరికీ ఎఫర్ట్స్ ఏవైతే నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి యూట్యూబ్లో, సో దట్ మీ అందరికీ టైమ్లీ అప్డేట్స్ వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ క్లాసెస్ని షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని డిస్కస్ చేసుకుని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మీ అందరికీ ఆ ట్రిక్స్ అనేవి ఎక్కువ టైం పీరియడ్కి మీకు గుర్తుంటాయి అనమాట. సో ఓకే, విల్ స్టార్ట్ ద క్వశ్చన్. సో ఈరోజు మనం ఈ మొత్తం క్వశ్చన్ని ఇట్స్ మెయిన్స్ లెవెల్ పజిల్, సారీ మెయిన్స్ లెవెల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. సో మీరందరూ ఈ క్వశ్చన్ని ఒక 3 minutes దాకా ఈ పజిల్ చూడండి. ఈ పజిల్ యొక్క మెయిన్ జస్ట్ ఏంటో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీని తర్వాత ఈ బ్లాంక్స్ ఆర్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ మీకు వస్తాయి. బట్ అప్పటిదాకా ఫస్ట్ క్వశ్చన్ని మొత్తం చదివేసి అసలు దేని గురించి చెప్తుందో అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో పాజ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. ఫస్ట్ మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇవి మీ క్వశ్చన్స్, ఫస్ట్ బ్లాంక్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్, సో ఇలా మీకు క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఐ హోప్ మీరు అందరూ ఈ ప్యాసేజ్ని లైక్ పాజ్ చేసి చదివేసి క్వశ్చన్స్ కూడా ఒకసారి విజిట్ చేశారు కాబట్టి మీరు క్వశ్చన్స్ని కూడా ఫిల్ చేశారని అనుకుంటున్నాను. పాజ్ చేసి అట్లీస్ట్ ఒక 3 to 5 minutes టైం ఇవ్వండి. దాని తర్వాతే మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు నా ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తానో దాన్ని వినడానికి ట్రై చేయండి. ఓకే, బట్ ఓన్గా ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో విల్ స్టార్ట్ రీడింగ్ ద ప్యాసేజ్. అండ్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడు, in the backdrop of a rising trend of dash who do not fit into the binary of male and female led by the US administration, a recent UK Supreme Court ruling has further polarized the gender debate. సో మనకి ఈ ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ పారాగ్రాఫ్ ఒక జెండర్
డిబేట్ గురించి చెప్తుంది అనమాట. జెండర్ డిబేట్ అంటే లైక్ హూ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్లాంక్ చూడండి, ఒక జెండర్ డిబేట్ గురించి ఈ పారాగ్రాఫ్ మనకు చెప్తుంది. రీసెంట్ యూకే సుప్రీం కోర్ట్ రూలింగ్ హ్యాస్ ఫర్దర్ పోలరైజ్ ద జెండర్ డిబేట్. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ సుప్రీం కోర్టు రూల్ అవుట్ చేసింది అంటే ఒక డెసిషన్ ఆర్ ఒక జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. దానివల్ల ఏమైందంటే ఈ జెండర్ డిబేట్ ఏదైతే ఉందో అది ఫర్దర్ గా పోలరైజ్ అయింది. పోలరైజ్ అవ్వడం అంటే ఏంటి? పోలరైజేషన్ అంటే లైక్ ఒక మనిషికి అవతల వాళ్ళ మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది, ఒక ఆపోజింగ్ ఒపీనియన్ అనమాట. ఆ ఆపోజింగ్ ఒపీనియన్ వల్ల మనం ఆ జెండర్ డిబేట్ ని అది ఇంకా పోలరైజ్ చేసేస్తుంది. ఆ ఒపీనియన్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. అండ్ ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంది అంటే ఆ ఒపీనియన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? రీసెంట్ యూకే సుప్రీం కోర్ట్ ఇచ్చింది అంటే దాని యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దానికి చాలా వాల్యూ ఉన్నట్టు. ఆ వాల్యూ ఉన్న డెసిషన్ ఏం చేస్తుంది అంటే ఆ జెండర్ డిబేట్ ని ఇంకా ఫర్దర్ పోలరైజ్ చేసేస్తుంది అని చెప్తున్నాడు. సో ఫస్ట్ నుంచి వద్దాము. సో దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే ఇది ఒక సిమిలర్ గా ఇది ఒక జెండర్ డిబేట్ గురించి, ఒక మేల్ అండ్ ఫీమేల్ దాని గురించి చెప్తున్నట్టు మనకి క్వశ్చన్ అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పాడు? do not fit into the binary of male and female. సో ఈ హూ అంటే ఏంటి? హూ అంటే ఇక్కడ ఈ ఫస్ట్ బ్లాంక్ లో ఎవరైతే వస్తారో దాన్ని హూతో రిప్రజెంట్ చేశారు. హూ అంటే యూజువల్ గా పీపుల్ అని అర్థం. పీపుల్ ఆర్ లైక్ ఒక మనుషులకి యూజ్ చేసేది హూ. బికాస్ ఆఫ్ దాట్ ఈ ఫస్ట్ బ్లాంక్ లో వచ్చింది ఖచ్చితంగా మనుషులకి సంబంధించింది ఏదో ఒకటి ఉంటది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ డు నాట్ ఫిట్ ఇన్ టు ద బైనరీ. డు నాట్ ఫిట్, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఏంటంటే డు నాట్ ఫిట్, వాళ్ళు ఫిట్ అవ్వరు ఇన్ టు ద బైనరీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో యూజువల్ గా మనకి జెండర్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ అని చెప్తారు. జెండర్ ని యూజువల్ గా బైనరీ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తారు, ఎందుకంటే బైనరీలో మనకి 0 or 1 ఉంటుంది. సో అలాగే మేల్ అండ్ ఫీమేల్ ని మనం బైనరీ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాము. సో దట్ కానీ ఈ బైనరీ ఫార్మ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ లో ఎవరైతే ఉన్నారో ఈ హూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిట్ అవ్వరు అని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా ఇది ఒక థర్డ్ జెండర్ గురించి సంబంధించిన ఒక బ్లాంక్ అన్నమాట. థర్డ్ జెండర్ వీళ్ళే కదా బైనరీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ లో ఫిట్ అనేది అవ్వరు కాబట్టి ఈ ప్యాసేజ్ యూజువల్ గా ఒక థర్డ్ జెండర్ గురించి చెప్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ అ రైజింగ్ ట్రెండ్. ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ అంటే ఏంటంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రైజింగ్ ట్రెండ్ ఆఫ్. సో ఏదో ఒక కంటెక్స్ట్ ఏదో ఉంది, ఏదైతే ఈ మధ్య జరుగుతున్న రెవల్యూషన్స్ ఉన్నాయో దాని నుంచి ఒక రైజింగ్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది ఆఫ్ డాష్. ఆ ప్లేస్ లో హూ డు నాట్ ఫిట్ ఇన్ టు ద బైనరీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ లెడ్ బై ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ ట్రెండ్ అయితే ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇట్ వాజ్ లెడ్ బై ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్. ఈ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఈ ట్రెండ్ ని లీడ్ చేసింది అని చెప్తున్నాడు. అండ్ ఆ లీడ్ చేసిన ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్ యూకే సుప్రీం కోర్ట్ రూలింగ్ అనేది ఫర్దర్ గా పోలరైజ్ చేసింది అదే ట్రెండ్ ని. ఓకే, ఐ థింక్ మీ అందరికి ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఎ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ అంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ అని చెప్పేసి రిఫర్ చేస్తున్నాడు. రైజింగ్ ట్రెండ్ ఆఫ్ డాష్. సో ఏదో ఒక ట్రెండ్ అనేది రైజ్ అవుతుంది. రైజింగ్ ట్రెండ్ అంటే ఈ మధ్య ఎక్కువ అది ట్రెండింగ్ గా ఉంది. రైజింగ్ ట్రెండ్ ఆఫ్ డాష్ who do not fit into the binary of male and female. సో ఈ ఫస్ట్ బ్లాంక్ లో ఎవరైతే పీపుల్ హూ అన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ మనుషుల్ని సంబంధించిన ఫస్ట్ బ్లాంక్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏమవుతున్నారంటే ఫిట్ అవ్వట్లేదు ఇంటూ ద బైనరీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ అండ్ ఫీమేల్ బైనరీలో ఈ పర్సన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఫిట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ జెండర్ అయి ఉండాలి. సో ఈ ట్రెండ్ అయితే ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ డాష్ లెడ్ బై ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్. ఈ రైజింగ్ ట్రెండ్ అనేది యుఎస్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని లైక్ ఇంక్రీజ్ చేసింది. ఆ ఇంక్రీజ్ చేసిన దాన్ని ఫర్దర్ గా యూకే సుప్రీం కోర్టు రూలింగ్ వచ్చిన తర్వాత ఆ ఇష్యూని దాన్ని పోలరైజ్ చేసేసింది. ఆ ఇష్యూ దేని గురించి అంటే జెండర్ డిబేట్ గురించి. ఐ హోప్ మీ అందరికి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ మనం జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటో చూద్దాము, దాని తర్వాత మనం ఈజీగా బ్లాంక్స్ ని ఫిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్ అన్ 88-page judgment 5 judges dash
biological women and not trans women meet the definition of women under the Britain's Equality Act 2010. సో ఒక బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్ 2010 అనేది ఆల్రెడీ ఒక యాక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. బ్రిటన్ అంటే యూకే కాబట్టి సో దాని గురించి చెప్తున్నాడు. సో బ్రిటన్లో ఒక ఈక్వాలిటీ యాక్ట్ 2010 అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది అనమాట. సో ఈ రూలింగ్ అంటే ఏంటి, ఈ యూకే సుప్రీం కోర్ట్ ఒక రీసెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్లో అది ఒక 88 పేజ్ జడ్జ్మెంట్ అనమాట. అండ్ దాంట్లో 5 జడ్జెస్ ఉన్నారు. ఆ 5 జడ్జెస్ దాని తర్వాత బ్లాంక్ ఇచ్చాడు. బయాలజికల్ ఉమెన్ అండ్ నాట్ ట్రాన్స్ ఉమెన్ మీట్ ది డెఫినేషన్ ఆఫ్ ఉమెన్. సో వాళ్ళు ఏం డిసైడ్ అంటే ఈ ప్లేస్లో వాళ్ళు డిసైడ్ చేశారని అర్థం. ఏం డిసైడ్ చేశారు, బయాలజికల్ ఉమెన్ and not trans women meet the definition of women under the Britain's Equality Act. సో ఈ బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్ 2010లో ఒక విమెన్ కి ఒక డెఫినేషన్ అనేది ఇచ్చారనమాట. ఈ బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్ 2010 ఒక విమెన్ కి ఒక డెఫినేషన్ ఇచ్చింది. సో ఈ విమెన్ డెఫినేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ బయాలజికల్ ఉమెన్ కే సెట్ అవుతుంది. ట్రాన్స్ ఉమెన్ ఆ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ కి మీట్ అవ్వరు అని చెప్తున్నాడు. దే డు నాట్ మీట్, ఈ ట్రాన్స్ ఉమెన్ ఈ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ కి మీట్ అవ్వరు. సో అందుకే ఓన్లీ బయాలజికల్ ఉమెన్ మాత్రమే ఈ బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్ 2010 ప్రకారం ఉమెన్ అని వాళ్ళు డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ కి మీట్ అవుతారు, కానీ ట్రాన్స్ ఉమెన్ మాత్రం దానికి మీట్ అవ్వరు అని చెప్పాడు ఈ సెకండ్ సెంటెన్స్ లో. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఇన్ ఇట్స్ లిమిటెడ్ డాష్ ఇట్ ప్రొవైడెడ్ అ డాష్ దట్ ద టర్మ్స్ ఉమెన్ అండ్ సెక్స్ ఇన్ ద యాక్ట్ refer only to a biological women and the biological sex. సో ఇన్ ఇట్స్ అంటే ఏంటి, ఈ ఇట్స్ ఏమని రిఫర్ చేస్తుంది అంటే బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్. సో ఇన్ ఇట్స్ లిమిటెడ్ డాష్, సో ఈ లిమిటెడ్ డాష్ లో లిమిటెడ్ మనకు అర్థమవుతుంది. ఇట్ ప్రొవైడెడ్ ఎవరు, ఇట్స్ లిమిటెడ్ దాంట్లో ఆ బ్రిటన్ ఈక్వాలిటీ యాక్ట్ ఏం ప్రొవైడ్ చేసింది అంటే ద టర్మ్స్ ఉమెన్ అండ్ సెక్స్, ఉమెన్ అనే టర్మ్ అండ్ సెక్స్ అనే టర్మ్ ఇన్ ద యాక్ట్ అంటే ఏంటి, ఈ బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్ లో ఉమెన్ అండ్ సెక్స్ ని ఏ విధంగా డిఫైన్ చేశారు అంటే బయాలజికల్ ఉమెన్ అంటే బయాలజికల్ ఉమెన్ అని, అండ్ సెక్స్ అంటే బయాలజికల్ సెక్స్ అని మాత్రమే వాళ్ళు డిఫైన్ చేశారు అని చెప్పి బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్ లో మనకి ఉందన్నమాట. సో ఇక్కడ దాకా ఐ హోప్ మీ అందరికీ ఈ డెఫినేషన్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ అనేది బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్ ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. హ్యాస్ అ జెండర్ రికగ్నిషన్ సర్టిఫికేట్ యాజ్ అ ఉమెన్, అ ట్రాన్స్ ఉమెన్ హూ for all purposes would lose the right to be treated as a biological woman has undergone a gender reassignment and. సో ఇది ఒక సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనమాట. బికాస్ దీంట్లో మనకి క్లారిటీగా సెంటెన్స్ అనేది కంప్లీట్గా లేదు. అండ్ 1 2 3 4 ఇచ్చాడు కాబట్టి ఇది ఒక సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఇది కూడా ఒక ట్రాన్స్ ఉమెన్ గురించి అండ్ తన బయాలజికల్ ట్రాన్స్ ఉమెన్ గురించి చెప్తుంది ఈ సెంటెన్స్. మనం దీన్ని అరేంజ్ చేసిన తర్వాత మనకి అర్థమవుతుంది ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటో అన్నది. సో మనం దీన్ని ఇక్కడ వదిలేద్దాం. వైల్ ద అపీలెన్స్ ఇన్ ద కేస్ ఫర్ విమెన్ స్కాట్లాండ్ funded in part of the gender critical writer J.K. Rowling celebrated the verdict saying that they had been vindicated. Trans supporters and campaigners felt it was a setback for trans inclusion. So while the appellants ante evaru, appellants are the persons who have filed the case. సో ఎవరైతే ఫైల్ చేశారో కేస్ని వాళ్ళని అప్పీలెన్స్ అని అంటారు. సో వైల్ ద అప్పీలెన్స్ ఇన్ ద కేస్ ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ అంటే ఒక గ్రూప్ అనమాట. స్కాట్లాండ్ లో ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ అంటే ఒక విమెన్ డెవలప్మెంట్ కోసం ఫామ్ చేసిన ఒక గ్రూప్ అనమాట. ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ ఈ గ్రూప్ ని funded in part of the gender critical writer J.K. Rowling. సో ఈ ఉమెన్ స్కాట్లాండ్ గ్రూప్ ని ఎవరు ఫండ్ చేశారు అంటే జెండర్ క్రిటికల్ రైటర్ J.K. Rowling ఫండ్ చేశారు ఈ గ్రూప్ ని. వైల్ ద అపిలెన్స్, సో ఈ అపిలెన్స్ ఇన్ ద కేసు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెలిబ్రేటెడ్ ద వర్డిక్ట్. వాళ్ళు ఏం చేశారు, వర్డిక్ట్ ని సెలిబ్రేట్ చేశారు అంటే వర్డిక్ట్ అంటే ఏంటంటే జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ ని వాళ్ళు సెలిబ్రేట్ చేశారు అని చెప్తున్నాడు. లైక్ అండ్ దీంట్లో జేకే రాలింగ్, జెండర్ క్రిటికల్ రైటర్ జేకే రాలింగ్ అండ్ ఉమెన్ స్కాట్లాండ్ టీమ్ ఈ అండ్ అపిలెన్స్ ఇన్ ద కేసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డెసిషన్ ని సెలబ్రేట్ చేశారు అని చెప్తున్నాడు. saying they had been vindicated. Trans supporters and campaigners felt it was a setback. వీళ్ళు సెలబ్రేట్ చేశారు, కానీ ట్రాన్స్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేయలేదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అగైన్స్ దేర్
అగైన్స్ దేర్ ట్రాన్స్ ఇంక్లూషన్. వాళ్ళ ట్రాన్స్ వాళ్ళని ఇంక్లూషన్ అంటే వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకోవట్లేదు ఇన్ ద సొసైటీ అని చెప్పేసి ట్రాన్స్ సపోర్టర్స్ అండ్ కంపెయినర్స్ దాన్ని సెట్ బ్యాక్గా అనుకున్నారు. అండ్ దాన్ని ట్రాన్స్ ఇంక్లూషన్గా తీసుకోలేదన్నమాట. సెట్ బ్యాక్ అంటే ఏంటంటే ఒక దీనివల్ల చాలా డిఫికల్టీస్ అనేవి వాళ్ళంటే ఎవరు, ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి, బికాస్ వాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం లాగా ఉంటుంది లైక్ ఫర్దర్. బికాస్ యూకే సుప్రీం కోర్ట్ ఇలాంటి రూలింగ్ ఇచ్చింది అంటే దీని నుంచి వాళ్ళు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు, డిఫికల్టీస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి ఫర్ దే ప్రోగ్రెస్. ఎవరి ప్రోగ్రెస్కి, ట్రాన్స్ పీపుల్ ప్రోగ్రెస్కి ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఒక కైండ్ ఆఫ్ ఈ డెసిషన్ వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇన్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ఇన్ కరెంట్ ఆల్సో. అండ్ దీనివల్ల ఆ ట్రాన్స్ ఇంక్లూషన్ దానికి ఒక ప్రాబ్లమ్గా ఫామ్ అవుతుంది ఈ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో. సో అది చెప్తున్నాను అనమాట. బట్ దెర్ వాస్ అ బ్యాక్లాష్ అగెయిన్స్ట్ జెండర్ రికగ్నిషన్ రిఫార్మ్స్ ఆఫ్టర్ అ ట్రాన్స్ ఉమెన్. సో జెండర్ రికగ్నిషన్ రిఫార్మ్స్ అనేవి, రికగ్నిషన్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే చేంజెస్ అనమాట. జెండర్ రికగ్నిషన్, సో మనం జెండర్ని రికగ్నైజ్ చేయడానికి ఫామ్ చేసిన లాస్లో రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి. అండ్ దాని మీద బ్యాక్లాష్ అనేది చాలా ఉందన్నమాట. అగెయిన్స్ట్ జెండర్ రికగ్నిషన్ రిఫార్మ్స్ అంటే చేంజెస్ రావాలి, జెండర్ రికగ్నిషన్ ఎలా చేయాలి అని దాని మీద రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తే అవి చాలా మంచివి అనమాట. బికాస్ ఎవ్రీ జనరేషన్, ఎవ్రీ టైం రెవల్యూషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో దీంట్లో మనం రిఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ విధంగా తీసుకురాలేనందుకు బ్యాక్లాష్ అనేది చాలా వచ్చిందనమాట. ఆఫ్టర్ అ ట్రాన్స్ ఉమెన్, ఒక ట్రాన్స్ ఉమెన్ ఎందుకు వచ్చింది ఈ బ్యాక్లాష్ అనేది చెప్తున్నాడు. ఆఫ్టర్ అ ట్రాన్స్ ఉమెన్ హూ హ్యాడ్ రేప్డ్ 2 women while she was a man was initially sent to an all female prison. సో ఎందుకు వచ్చింది అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ ఫస్ట్ తను ఒక ట్రాన్స్ ఉమెన్ ఏం చేసింది అంటే 2 women ని రేప్ చేసింది వైల్ షీ వాజ్ ఎ మ్యాన్. తను ట్రాన్స్ ఉమెన్ అవ్వక ముందు 2 మహిళల్ని రేప్ చేయడం వల్ల, అండ్ రేప్ చేసిన తర్వాత తన ట్రాన్స్ ఉమెన్ అయిన తర్వాత తనని ఆల్ ఫీమేల్ ప్రిజన్ లో తనని సెండ్ చేశారనమాట. దీనివల్ల ఈ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ థ్రెట్ అనేది అనుకున్నారు. ఎందుకంటే తను ఆ ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ ఈ ఉమెన్ మీద రేప్ చేయడం వల్లే తను జైలుకి వచ్చింది. అలాంటిది ఎలాంటి జైలుకి వచ్చింది, ఆల్ ఫీమేల్ జైలుకి వచ్చింది. సో దానివల్ల తనకి అక్కడ ఉన్న విమెన్ అందరికీ ఒక థ్రెట్ అనేది ఉంది. సో దానివల్ల బ్యాక్లాష్ అనేది చాలా వచ్చింది. ఇలా ట్రాన్స్ ఉమెన్ని అండ్ ఉమెన్ని ఒకే కన్సిడరేషన్లో ఒకే జెండర్గా మనం రికగ్నైజ్ చేయడం వల్ల కూడా చాలా బ్యాక్లాష్ అనేది వచ్చింది అని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద ఎంటైర్ ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్లో మనకి ఏమర్థమైంది అంటే ఒక ఉమెన్ అండ్ ట్రాన్స్ ఉమెన్ యొక్క డిఫరెన్సెస్, జెండర్ రికగ్నిషన్ రిఫార్మ్స్ ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్తున్నాడు. అండ్ దాంతోపాటు ఏ విధంగా యుఎస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా సపోర్ట్ చేసింది అండ్ యూకే సుప్రీం కోర్ట్ ఏ విధంగా రూల్ అవుట్ చేసింది డెసిషన్ని, దాని గురించి చెప్పాడు. అండ్ బ్రిటన్స్ ఈక్వాలిటీ యాక్ట్ ప్రకారం డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సెక్స్ ఏంటో అని చెప్తున్నాడు. అండ్ ఈ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దానికి బ్యాక్లాష్ కూడా ఉంది అండ్ దాంతోపాటు దానికి సపోర్టర్స్ కూడా ఉన్నారు అని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద ఎంటైర్ జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ని చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ నెంబర్ 1. సో బ్లాంక్ నెంబర్ 1 లో ఫస్ట్ ఏం వస్తుందో చూద్దాం. బ్లాంక్ నెంబర్ 1 ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ అ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ డాష్ who do not fit into the binary of male and female led by the US administration, a recent UK Supreme Court ruling has further polarized the gender debate. సో ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. ఎక్నాలెడ్జ్మెంట్. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూసిన తర్వాత ఇక్కడ ఏంటి, ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఎ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ డాష్ హు డు నాట్ ఫిట్ ఇన్ టు ద బైనరీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్ ఈ థర్డ్ జెండర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బైనరీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్లో ఫిట్ అవ్వరు అని చెప్తున్నాడు. లెడ్ బై ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్, రీసెంట్ యూకే సుప్రీం కోర్ట్ రూలింగ్ హ్యాస్ ఫర్దర్ పోలరైజ్ ద జెండర్ డిబేట్. సో రైజింగ్ ట్రెండ్ ఆఫ్ థర్డ్ జెండర్ యొక్క గ్రోత్ యొక్క రైజింగ్ ట్రెండ్ ఉంది కాబట్టి దీంట్లో మనకి ఏం తెలుస్తుంది,
ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్స్. ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్స్ అంటే డిఫరెంట్ జెండర్ స్పెక్ట్రమ్స్ ని ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నారు. ఎక్నాలెడ్జ్మెంట్ ఈ ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్తుంది. ఎందుకంటే మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం అంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ డైవర్స్ గా డిఫరెంట్ డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్స్ ఉంటున్నాయి అని చెప్పేసి మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం. కానీ మన క్వశ్చన్ లో ఏం చేయాలి? వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేయకూడదు. లైక్ ఇట్ ఇస్ అ నెగటివ్ సెంటెన్స్. డెసిమేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్ సెకండ్ సెంటెన్స్. దెన్ లెజిటిమైజింగ్ ఐడెంటిటీస్ బియాండ్ ద జెండర్ బైనరీ. సో లెజిటిమైజింగ్ అంటే లీగలైజింగ్ ఐడెంటిటీస్ బియాండ్ ద జెండర్ బైనరీ. Okay, in the backdrop of a rising trend of legalizing the third sentence చూడండి, legalizing identities beyond the gender binary. జెండర్ ని బైనరీ కాకుండా మనం ఇంకా ఎక్కువ వేస్ లో చూడాలి కాబట్టి జెండర్ బైనరీని లీగలైజింగ్ ఐడెంటిటీస్ బియాండ్ జెండర్ బైనరీ కన్నా బియాండ్ గా మనం ఆలోచించి లెజిటిమైజ్ చేయాలి అని చెప్తున్నాడు, విచ్ ఇస్ యాక్చువల్లీ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ ఇన్ టు దిస్ బ్లాంక్. In the backdrop of a rising trend of legitimizing identities beyond the gender binary who do not fit into the binary of male and female, led by the US administration, a recent UK Supreme Court ruling has further polarized the gender debate. Third ఖచ్చితంగా మీకు ఫిక్స్ అవుతుంది. సో థర్డ్ ఖచ్చితంగా అవుతుంది కాబట్టి మనకి ఇది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఈ సెకండ్ ఎందుకంటే 1 and 2 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఇది చూద్దాం 1, 2, 3, 2 and 3, 1 and 3. సో ఇప్పుడు మనం చూసుకోవాలి ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్స్. ఫస్ట్ బ్లాంక్ చూద్దాం. In the backdrop of rising trend of acknowledgement for diverse gender spectrums who do not fit. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇన్ ద బ్యాక్డ్రాప్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్స్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నాము డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్స్ ని. మనం ఇక్కడ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ ఇక్కడ దాకా కరెక్ట్ గానే ఉంది. ఏంటి? ఎక్నాలెడ్జ్ చేస్తున్నాము హూ డు నాట్ ఫిట్ ఇన్ టు ద బైనరీ. సో మనం ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ లో ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నాము అని చెప్తున్నాడు. ఏంటి? డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్స్ ఉన్నాయి. డైవర్స్ అంటే డిఫరెంట్ జెండర్ స్పెక్ట్రమ్స్ ఉన్నాయి, వాటిని ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నాము అని చెప్తున్నాడు. హూ డు నాట్ ఫిట్ ఇన్ టు ద బైనరీ, ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్నాలెడ్జ్ చేస్తున్నామని చెప్తున్నాడు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏం చెప్తున్నాడు? హూ డు నాట్ ఫిట్ ఇన్ టు ద బైనరీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. మనం ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నాము అండ్ దాంతోపాటు మనం ఫిట్ కూడా చేయట్లేదు. లైక్ ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నాము కానీ హూ డు నాట్ ఫిట్, బట్ ఎక్నాలెడ్జ్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఫిట్ అవ్వట్లేదు అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ వస్తుంది. సో అందుకు మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని రాంగ్ అని తీసుకోవాలి. సో 1 is రాంగ్. సో 1 is రాంగ్ అంటే 1 in ఆప్షన్ ఇది కూడా రాంగ్, ఇది కూడా రాంగ్. సో 2 and 3 మనకి కరెక్ట్ ఆప్షన్. సో 2 and 3 ఎందుకో చూద్దాం. సో 3 మనకి కరెక్ట్ అని తెలిసింది ఎందుకంటే మనం లీగలైజింగ్ ఐడెంటిటీస్ బియాండ్ ద జెండర్ బైనరీ గురించి మాట్లాడుతూ చెప్తున్నాము. బైనరీ బియాండ్ ద జెండర్ బైనరీ. ఎందుకు బియాండ్ ద జెండర్ బైనరీ అంటే మనం మేల్ అండ్ ఫీమేల్ గా కాకుండా థర్డ్ జెండర్ ని కూడా ఎక్నాలెడ్జ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ సెకండ్ మీనింగ్ ఏంటో చూద్దాం. డెసిమేషన్ అంటే ఇప్పుడు డెసిమేషన్ ని ఇక్కడ ఫిక్స్ చేసి చూద్దాం. ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ డెసిమేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్ who do not fit into them. డెసిమేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్. డెసిమేట్ అంటే ఏంటి? కిల్లింగ్, destroy or remove a large portion of. సో డెసిమేట్ చేయడం అంటే మనం వాళ్ళని రైజింగ్ ట్రెండ్ ఆఫ్ డెసిమేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్ అంటే మనం వాళ్ళ రైట్స్ ఆఫ్ పీపుల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసేస్తున్నాం. అది ఒక రైజింగ్ ట్రెండ్ ఉంది ఇప్పుడు, లెడ్ బై ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్. అంతే కదా, రైజింగ్ ట్రెండ్ ఆఫ్ పీపుల్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ జెండర్ వాళ్ళ రైట్స్ ని మనం కిల్ చేసేస్తున్నాం, తక్కువ చేసేస్తున్నాం యాజ్ పర్ ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్. ఆ రైట్స్ గురించి ఇంకా పోలరైజ్ చేస్తూ యూకే సుప్రీం కోర్టు ఇంకా ఫర్దర్ జెండర్ డిబేట్ ని ఇంక్రీజ్ చేసింది విత్ ఇట్స్ డెసిషన్. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కూడా మనకి కరెక్ట్ వచ్చింది అనమాట. సో 2 and 3 మనకి ఆప్షన్
కరెక్ట్ ఉన్నాయి. సో ఐ హోప్ మీ అందరికి ఎక్స్ప్లెనేషన్ అర్థమైనట్టుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ ఇది ఒక మెయిన్స్ లెవెల్ పజిల్ కాబట్టి ఈ విధంగా క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, బట్ స్కిప్ అయితే చేయొద్దు. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్ అనేది ఉంటే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి మెయిన్స్ లెవెల్లో. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ 2 అని చెప్తున్నాడు. సో బ్లాంక్ 2 ఏంటి? ఇన్ అన్ 88-page జడ్జ్మెంట్ 5 judges డాష్ బయాలజికల్ ఉమెన్ అండ్ నాట్ ట్రాన్స్ ఉమెన్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ అ ఉమెన్ అండర్ Britain's Equality Act. In an 88-page judgment, 5 judges, మనం ఫస్ట్ చూద్దాం, unanimously ruled that. Unanimously అంటే ఏంటి? అందరూ కలిసికట్టుగా, లైక్ ఒకవేళ 5 జడ్జెస్ ఉన్నారు కదా, 5 జడ్జెస్ కూడా ఒకే 5 జడ్జెస్ కి కూడా ఒకే కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, ఒకే కైండ్ ఆఫ్ ఒకదాని మీదే వాళ్ళ లైక్ థింకింగ్ ఉందన్నమాట. సో యునానిమస్ గా అంటే కలిసికట్టుగా, యునానిమస్ గా రూల్ దట్ అంటే వాళ్ళు డిసైడ్ చేశారు ఏంటి? ఇన్ అన్ 88-page జడ్జ్మెంట్ 5 judges unanimously ruled that biological women and not trans women meet the definition of women under Britain's Equality Act. సో మనకి ఇది అర్థమవుతుంది, కరెక్టే అనిపిస్తుంది, ఎందుకంటే జడ్జ్మెంట్ కూడా ఫేవర్ గా వచ్చింది కాబట్టి మేబీ ఆ 5 judges కూడా యునానిమస్ గా అందరూ ఒకటే డెసిషన్ అనుకుని రూల్ అవుట్ చేసినట్టు ఉంది. ఇట్ మైట్ బి కరెక్ట్. టుక్ ద పొజిషన్ యూజువల్ గా మనకి టేకింగ్ ద పొజిషన్ అంటే యూజువల్ గా మనకి లీగలైజింగ్ అండ్ కోర్ట్స్ లో చాలా యూజ్ చేస్తారు ఈ ఫ్రేజ్ ని. టుక్ ద పొజిషన్ అంటే టేకింగ్ ద స్టాండ్ అన్నట్టు. టుక్ ద పొజిషన్ దట్, సో రూల్ బుక్ పొజిషన్ లాగా యూజ్ చేస్తారు దీన్ని కూడా. సో ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇన్ అన్ 88-page జడ్జ్మెంట్ 5 judges took the position that biological women and not trans women meet the definition of women under the Britain's Equality Act. Britain's Equality Act ప్రకారం డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉందో దానికి బయాలజికల్ ఉమెన్ మాత్రమే మీట్ అవుతుంది స్టాండర్డ్స్ ని ఆర్ దాన్ని, బట్ ట్రాన్స్ విమెన్ మీట్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. సో మేబీ దాట్ ఈస్ టుక్ ద పొజిషన్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. టుక్ ద పొజిషన్ అంటే టేకింగ్ స్టాండ్ అబౌట్. ఓకే, కన్క్లూడెడ్ అండ్ యూనిజన్ అన్నా యునానిమస్లీ అన్నా ఒకటే. యునానిమస్లీ అండ్ యూనిజన్ అన్నా లైక్ కలిసి కట్టుగా, లైక్ ఎవ్రీబడి, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది లేదు అన్నట్టు చెప్తున్నాడు. సో మేబీ ఆ 5 judges ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకే డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ చూసేసి ఈ ట్రాన్స్ ఉమెన్ అండ్ ఉమెన్ అనేది సేమ్ కాదు అని చెప్పేసి ఉంటారు. సో యునానిమస్ గా చెప్పారు, టుక్ ద పొజిషన్ దాట్, కన్క్లూడెడ్ యూనిజన్ దాట్, ఇవన్నీ ఆ పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి ఆ బ్లాంక్ లో. సో మేబీ ఆల్ ద 3 1 2 and 3 all the 3 are correct in this second blank. సో ఐ హోప్ మీరు అందరికీ, అండ్ మోర్ ఓవర్ ఈ యునానిమస్లీ, యూనిజన్ ఇలాంటివన్నీ ఒక పక్కన నోట్ చేసుకుంటూ ఉండండి. నోట్ చేసుకుని మీరు అందరూ దాని యొక్క మీనింగ్స్ రాసుకోండి. డెసిమేషన్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, లెజిటిమైజింగ్ అర్థం లైక్ మీనింగ్స్ తెలియని వాళ్ళు మీనింగ్స్ కూడా రాసుకుంటూ ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూద్దాం. ఇన్ ఇట్స్ లిమిటెడ్ డాష్ లిమిటెడ్ అంటే మనకు ఆల్రెడీ ఏం తెలుస్తుంది, ఒక బౌండరీ అనేది క్రియేట్ చేసుకున్నారు. లిమిట్ అంటే బీన్ యువర్ లిమిట్స్ అని అంటాం కదా, బీన్ యువర్ లిమిట్స్ అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ బౌండరీ అని చెప్పేసి. సో ఈ లిమిటెడ్ జస్టిస్ రివ్యూ. సో ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ పార్ట్. ఇక్కడ జస్టిస్ ఏమైంది, జస్టిస్ ఒక నౌన్ అయింది. రివ్యూయింగ్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్, సో జస్టిస్ రివ్యూ ఏం చెప్తుంది అంటే యూజువల్ గా మనకి జుడిషియల్ రివ్యూ అని చెప్పాలి, బికాస్ జస్టిస్ రివ్యూ అనేది ఒక రివ్యూ చేస్తున్నారు అంటే ఏంటి, రివ్యూ కూడా ఒక నౌన్, జస్టిస్ అనేది ఒక నౌన్. సో నౌన్ డిస్క్రైబ్ చేయదు, నౌన్ ని అడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేస్తుంది. సో జస్టిస్ కి అడ్జెక్టివ్ ఫామ్ ఏమిటి, జుడిషియల్. సో రివ్యూ అనేది నౌన్ కాబట్టి జస్టిస్ కి అడ్జెక్టివ్ ఫామ్ అనేది ఉండాలి. సో జస్టిస్ రివ్యూ అనేది ఖచ్చితంగా రాంగ్ అయిపోద్ది, మనం క్వశ్చన్ చూసిన తర్వాత అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఓన్లీ వన్ ఉన్నది ఖచ్చితంగా తప్పు. సో ఏ తప్పు అండ్ డి ఈజ్ ఆల్సో తప్పు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి,
in its limited dash, limited scope. Scope may be the answer. Scope of deliberation, scope for authority. సో ఇక్కడ మనకి రెండు ఫ్రేజెస్ వచ్చాయి, ఒకటి స్కోప్ ఆఫ్ అండ్ ఇంకొకటి స్కోప్ ఫర్. స్కోప్ ఆఫ్ అండ్ స్కోప్ ఫర్ కి డిఫరెన్స్ ఏంటో మనం చూడాలి. స్కోప్ ఆఫ్ డెలిబరేషన్, డెలిబరేషన్ సో స్కోప్ ఆఫ్ అండ్ స్కోప్ ఫర్ అంటే ఏంటంటే, సో స్కోప్ ఆఫ్ అండ్ స్కోప్ ఫర్ కి డిఫరెన్సెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. స్కోప్ ఆఫ్ అనేది ఏం చెప్తుంది అంటే ఒక బౌండరీ లెవెల్ని సెట్ చేస్తుంది, ఒక బౌండరీని మనకి సెట్ చేస్తుంది అనమాట. సో యూ షుడ్ స్కోప్ ఆఫ్ అంటే ఒక ఇండికేట్స్ ది ఆపర్చునిటీ ఆర్ పొటెన్షియల్. స్కోప్ ఆఫ్ అంటే ఒక బౌండరీ లెవెల్ని సెట్ చేస్తుంది అనమాట. లైక్ లిమిట్స్ స్కోప్ ఆఫ్ ప్రాజెక్ట్, scope of project or something like that. మనకి యూజువల్ గా the scope of this project includes website design and development. సో ఒక బౌండరీ లెవెల్ ని సెట్ చేస్తుంది స్కోప్ ఆఫ్ అనేది. అండ్ స్కోప్ ఫర్ అంటే ఏం చెప్తుంది అంటే ఒక కైండ్ ఆఫ్ గ్రోత్. సో దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ఇంక్రీజింగ్ యువర్ క్యాపబిలిటీస్ అని చెప్తుంది. బట్ దెర్ ఈస్ అ స్కోప్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ద స్కోప్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ లిమిటెడ్ టు దిస్ పర్టికులర్ థింగ్. అంటే ఏంటంటే ఆ స్కోప్ ఆఫ్ అనేది ఒక లిమిటెడ్ వాల్యూ గురించి చెప్తుంది, అండ్ స్కోప్ ఫర్ అనేది మీ ఇంప్రూవ్మెంట్ గురించి చెప్తుంది అనమాట. సో స్కోప్ ఆఫ్ అండ్ స్కోప్ ఫర్ కి డిఫరెన్స్ ఇది. సో మనం ఈ క్వశ్చన్ లో ఏం చెప్తుందో చూద్దాం. అండ్ ఇట్స్ లిమిటెడ్ అంటే ఆల్రెడీ మనం ఒక బౌండరీని సెట్ చేసుకున్నాము. సో ఖచ్చితంగా మనకి స్కోప్ ఆఫ్ అనేది రావాలి. స్కోప్ ఫర్ అంటే ఇంప్రూవ్మెంట్ కి ఉన్న ఛాన్సెస్. సో ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ కి ఎలాంటి ఛాన్సెస్ లేవు కాబట్టి స్కోప్ ఫర్ అనేది రాదు, స్కోప్ ఆఫ్ డెలిబరేషన్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ఆర్ way of examining things. In its limited scope of deliberation, it provided a dash. సో ఐ హోప్ మీ అందరికి ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. స్కోప్ ఆఫ్ అండ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా ఒక దగ్గర నోట్ చేసుకోండి. స్కోప్ ఆఫ్ ఇస్ లైక్ లిమిటెడ్, స్కోప్ ఆఫ్ అంటే లిమిటెడ్ బౌండరీ గురించి చెప్తుంది, బౌండరీ అండ్ లిమిటేషన్స్ గురించి. స్కోప్ ఫర్ గివ్స్ యూ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తారు. సో ఖచ్చితంగా ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ మనం స్కోప్ ఫర్ అనే ఫ్రేజ్ ని యూజ్ చేయొచ్చు. అండ్ స్కోప్ ఆఫ్ అంటే ఎక్కడైతే మీకు లిమిటేషన్స్ ఉన్నాయి, బౌండరీస్ ఉన్నాయి అని దాని మీద మనం స్కోప్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఏం చెప్పాడు, అండ్ ఇట్స్ లిమిటెడ్ ఈస్ ఆల్రెడీ గివెన్. ఈ లిమిటెడ్ ఇవ్వడం వల్ల మనకి స్కోప్ ఆఫ్ డెలిబరేషన్ అనేది ఈజీగా వస్తుంది అని అర్థమవుతుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్ అనమాట. థర్డ్ సెంటెన్స్. ఐ హోప్ మీ అందరికి ఇక్కడ దాకా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి బి ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 2 and 3 కూడా తప్పైపోతుంది. సో నెక్స్ట్ చూద్దాం ఫోర్త్ పార్ట్ ఏంటో. It provided a dash that the terms women and sex in the act refer only to a biological women and biological sex. In its scope of deliberation, in its limited scope of deliberation, it ante evaru Britain's Equality Act provided a dash that the terms women and sex provided a statutory interpretation, legal construction. So statutory interpretation, statutory ante enti, statutory means which is very statutory ante which is very rigid, decided by law. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఏం చెప్పాడు క్వశ్చన్ లో, లా గురించి, జ్యుడిషియల్ సిస్టమ్ గురించి ఆల్రెడీ చెప్పాడు. అండ్ ఆ లా ప్రకారం ఏముంది, ట్రాన్స్ ఉమెన్ అండ్ ఉమెన్ కి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ రిటర్న్ వర్డ్స్ లో ఉంది. దాంట్లో ఏంటంటే ట్రాన్స్ ఉమెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఒకే డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ లో రారు అని చెప్పేశాడు. బట్ స్టాట్యుటరీ మీనింగ్ అంటేనే ఒక లీగల్ ప్రొసీజర్, డెఫినేషన్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై లీగల్లీ
కరెక్ట్, లీగల్ గా అది డిసైడ్ అయింది కాబట్టి, డిసైడెడ్ బై లా కాబట్టి, సో స్టాట్యుటరీలో కూడా మనకి ఎక్కడో దిక్కున ఈ లా అనే వర్డ్ వస్తుంది. సో స్టాట్యుటరీ ఇంటర్ప్రిటేషన్ ప్రకారమే మనం ఈ ట్రాన్స్ ఉమెన్ అండ్ ఉమెన్ ని ఒకే కేటగిరీలో వేయకూడదు అని చెప్పేసి యూకే సుప్రీం కోర్టు డెసిషన్ అనేది ఇచ్చింది. సో స్టాట్యుటరీ ఇంటర్ప్రిట్ చేయడం అంటే ఎనలైజ్ చేయడం అనమాట. సో లీగల్ గా అది ఎనలైజ్ చేశారు కాబట్టి అది వచ్చింది. సో స్టాట్యుటరీ ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఈజ్ ఆల్రెడీ కరెక్ట్. సో డి నన్ ఖచ్చితంగా అది అవ్వదు. లీగల్ కన్స్ట్రక్షన్, లీగల్ అంటే కూడా అది లా ప్రకారం కూడా మనకి ఏం చెప్తున్నాడు, ట్రాన్స్ ఉమెన్ అండ్ ఉమెన్ ఒక దాంట్లో రారు. సో మనం ఫస్ట్ ఈ రెండు వర్డ్స్ ని అక్కడ యూస్ చేద్దాము. ఇన్ ఇట్స్ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ డెలిబరేషన్ ఇట్ ప్రొవైడెడ్ అ స్టాట్యుటరీ ఇంటర్ప్రిటేషన్, ఓకే, దట్ ద టర్మ్స్ women and sex in the act refer only to a biological woman and biological sex, which is 100% true. Statutory interpretation అంటే లీగల్ గా ఇంటర్ప్రిట్ చేసుకున్న విధంగా మనం ఈ విధంగా డెఫినేషన్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఏంటి, లీగల్ కన్స్ట్రక్షన్ ఇది కూడా పెడదాం ఇక్కడ. ఇన్ ఇట్స్ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ డెలిబరేషన్ ఇట్ ప్రొవైడెడ్ అ లీగల్ కన్స్ట్రక్షన్ దట్ ద టర్మ్స్ ఉమెన్ అండ్ సెక్స్, ఇది కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ యూ ది ఐడియా దట్ వాట్ ఎవర్ ఉమెన్ అండ్ ట్రాన్స్ ఉమెన్ కి డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో అది ఆల్రెడీ లీగల్ గా యూకే సుప్రీం కోర్టులో ఒక యాక్ట్ అనేది ఫామ్ అవడం వల్ల దాని నుంచి మనం దాన్ని లైక్ ఉమెన్ అండ్ ట్రాన్స్ ఉమెన్ ఇద్దరు సెపరేట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రెండు పార్ట్స్ 1 and 2 కూడా మనకు ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా ఇది బోత్ 1 and 2 అవుద్ది. సో దిస్ ఇస్ ఆర్ ఆప్షన్. ఐ హోప్ మీ అందరికి ఇక్కడ దాకా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ ఆర్ రియలీ లైకింగ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఈ విధంగా ఇలాంటి ప్యాసేజెస్ని అండ్ ఇంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా రేర్గా మీకు దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ రీజనల్ లాంగ్వేజ్ ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో ఇవి మీరందరూ మంచిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే జస్ట్ బై షేరింగ్ అండ్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల దిస్ విల్ బీ అ గ్రేట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. నాకు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ మంచి క్వశ్చన్స్ తీసుకురావడానికి నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని చూద్దాము. హ్యాస్ అ జెండర్ రికగ్నిషన్ సర్టిఫికేట్, ఇది ఒక అరేంజ్ ద సెంటెన్స్ స్టేట్మెంట్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి అనమాట. సో హ్యాస్ అ జెండర్ రికగ్నిషన్ సర్టిఫికేట్ as a woman, a trans woman who for all the purposes would lose the right to be treated as a biological woman has undergone a gender reassignment and. సో ఫస్ట్ మనం చూద్దాం ఆప్షన్స్ దేంతో స్టార్ట్ అవుతున్నాయో చూద్దాం. సో ABCD 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4లో ఫస్ట్ మనం ఏతో స్టార్ట్ చేద్దాం. హ్యాస్ a gender recognition certificate as a woman. సో సెంటెన్స్ స్టార్టింగ్ హ్యాస్ a gender recognition చెప్తుంది, బట్ దెర్ ఇస్ నో సబ్జెక్ట్ ఫర్ ద సెంటెన్స్. దీనికి సబ్జెక్ట్ లేదు. హ్యాస్ a gender recognition కి దెర్ ఇస్ నో సబ్జెక్ట్. సో ఖచ్చితంగా మనకి ఫస్ట్ పార్ట్తో ఖచ్చితంగా సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం దీన్ని ఎలిమినేట్ చేద్దాం. సో సెకండ్ చూద్దాం, అ ట్రాన్స్ ఉమెన్ హూ. సో సెకండ్తో మనకి BCD 3 ఆప్షన్స్ 2తో స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ని మనం ఎలిమినేట్ చేసుకున్నాం. అ ట్రాన్స్ ఉమెన్ హూ, తర్వాత అ ట్రాన్స్ ఉమెన్ హూ 2 తర్వాత 1 ఉంది, 4 ఉంది, 3 ఉంది. సో 2 తర్వాత మనం ఫస్ట్ అ ట్రాన్స్ ఉమెన్ హూ హ్యాస్ అ జెండర్ రికగ్నిషన్ సర్టిఫికేట్ యాజ్ అ ఉమెన్, ఇట్ ఈస్ ఫైన్. 2 తర్వాత 1 హూ హ్యాస్ అ జెండర్ రికగ్నిషన్. ఈ హూ ఎవరు ఇక్కడ అంటే ఆ ట్రాన్స్ ఉమెన్ హ్యాస్ అ జెండర్ రికగ్నిషన్, సబ్జెక్ట్ సింగులర్ ఉంది. సో ఆ సింగులర్ ఎవరు, ట్రాన్స్ ఉమెన్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో 2, 1 మే బి రైట్. 2, 4 చూద్దాం. అ ట్రాన్స్ ఉమెన్ హూ హ్యాస్ అండర్గాన్ అ జెండర్ రీఅసైన్మెంట్ అండ్, ఇక్కడ కూడా ఈ ఒక సింగులరే ఉంది. ఆ సింగులర్ వర్బ్ ట్రాన్స్ ఉమెన్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 2, 4 కూడా కరెక్ట్ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2 తర్వాత 4 అని రావచ్చు, 2 తర్వాత 1 అని రావచ్చు. సో 2 తర్వాత 3 చూద్దాం. A trans woman who for all purposes would lose the right to be treated as a biological woman. A trans woman who for all the purposes would lose the right to be treated as a biological woman may be avvachu. A trans woman who for all the purposes would lose the right to be treated as a biological woman has undergone a gender reassignment and has a gender recognition certificate as a woman. సో ఇది ఇన్కంప్లీట్ గా ఉంది సెంటెన్స్. సో దీన్ని మనం తీసేయచ్చు అనమాట. ఇది ఒక ప్రాపర్ సెన్స్ అనేది రావట్లేదు ఈ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ లో మనం ఇది తీసేద్దాము. ఇక్కడ చూద్దాం. అ ట్రాన్స్ ఉమెన్ హూ హ్యాస్
undergone a gender reassignment and has a gender recognition certificate as a woman. 2 తర్వాత 1, a trans woman who has a gender recognition certificate as a woman has 1 తర్వాత మళ్ళీ చూడండి 3 for a trans woman who has a gender recognition certificate as a woman for all purposes would lose the right to be treated as a biological woman. That is making no sense. 2 తర్వాత 1 తర్వాత 3, it's making no sense. So 2 4 చూద్దాం. A trans woman who has undergone a gender reassignment and has a gender recognition certificate as a woman for all the purposes would lose the right to be treated as a biological woman. So this is your correct sentence. 2 తర్వాత 4, first is true. A trans woman who has undergone a gender reassignment and 2 4 and has a gender recognition certificate. Trans woman ఎవరైతే trans woman ఎవరైతే అండర్గాన్ చేశారో, who has undergone a gender reassignment ని అండర్గాన్ చేశారో అండ్ ఆల్సో జెండర్ రికగ్నిషన్ సర్టిఫికేట్ ఉన్న ఆ women కి ఫర్ ఆల్ పర్పసెస్ వుడ్ లూజ్ ద రైట్, వాళ్ళకి అన్ని పర్పసెస్ కి జెండర్ రీఅసైన్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ జెండర్ రికగ్నిషన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ would lose the right to be treated. They will not be treated. వీళ్ళందరికీ ఒకవేళ రైట్ ఉన్నా, వాళ్ళు ఒక ఉమెన్ గా సర్టిఫికేట్ తీసుకున్నా అండ్ జెండర్ రీఅసైన్మెంట్ చేసుకున్నా, కానీ వాళ్ళు రైట్ టు బి ట్రీటెడ్ యాజ్ బయాలజికల్ ఉమెన్, వాళ్ళకి బయాలజికల్ ఉమెన్ లాగా మనం వాళ్ళని ట్రీట్ చేయలేము అని చెప్తున్నాడు. సో 2 4 1 3 దిస్ ఈస్ యువర్ కరెక్ట్ పార్ట్ ఆఫ్ ద కరెక్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. 2 4 1 3. ఇంకా మిగతా ఏ రీఅరేంజ్మెంట్ కూడా మనకి మంచి సెన్స్ అనేది రావట్లేదు అండ్ దెర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో అండ్ ఖచ్చితంగా అండ్ తో లాస్ట్ సెంటెన్స్ అనేది అవ్వదన్నమాట. సో 4 ఇక్కడ మనం తీసేద్దాము. 1 లాస్ట్ లో 1 ఏం చెప్పాడు, యాజ్ ఎ రికగ్నిషన్ సర్టిఫికేట్ యాజ్ ఎ ఉమెన్. 3 తర్వాత 3 4 చూడండి, for all purposes would lose the right to be treated as a biological woman has undergone. So this is also wrong. So ఖచ్చితంగా అండ్ తో అయితే మీకు సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ఈ విధంగా కూడా మనం తీసేయచ్చు. సో 2 4 1 3 is your right sentence and arrangement. Okay, so next part of the sentence చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ని చూద్దాం. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఏం చెప్పాడు, వాట్ డస్ ద జెండర్ క్రిటికల్ signifies in the above, what is the word gender critical signifies in the above context, also identify the statements that fit in the context. So gender critical అనేది మనకి ఫస్ట్ ఎక్కడ వచ్చిందో చూద్దాము సెంటెన్స్ లో. సో ఇక్కడ చూద్దాం, while the appellants in the case for women Scotland funded in the part of gender critical writer. సో ఇక్కడ మనకి జెండర్ క్రిటికల్ రైటర్ ఎవరిని డిస్క్రైబ్ చేశాడు, జేకే రౌలింగ్. సో జేకే రౌలింగ్ ని మనం ఒక జెండర్ క్రిటికల్ రైటర్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేశాడు. సో మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, జెండర్ క్రిటికల్ అంటే ఏంటి అని చెప్తున్నాడు. వాట్ డస్ ద వర్డ్ జెండర్ క్రిటికల్ సిగ్నిఫైస్ ఇన్ ద అబవ్ కంటెక్స్ట్. అబవ్ కంటెక్స్ట్ లో జెండర్ క్రిటికల్ దేన్ని సిగ్నిఫై చేస్తుంది అండ్ ఆల్సో ఐడెంటిఫై ద స్టేట్మెంట్స్ దట్ ఫిట్ ఇన్ ద కాంటెక్స్ట్ లో ఫిట్ అవుతున్న స్టేట్మెంట్స్ ని కూడా మనకి చూడమని చెప్తున్నాడు. సో దట్ ఈస్ వన్ థింగ్. సో జెండర్ క్రిటికల్, ద బిలీఫ్ దట్ జెండర్ క్రిటికల్, జెండర్ అంటే ఏంటి, జెండర్ ఇస్ లైక్ జెండర్ అంటే మీరు ఐదర్ మేల్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండరా అని చెప్పేసి ఒక జెండర్ క్రిటికల్ ఇస్ గివింగ్ ఈ జెండర్ అనే వర్డ్ కి క్రిటికల్ ఏదైతే యాడ్ అయిందో దీనివల్ల మనం ఒక లైక్ ద వర్డ్ ఇస్ గివింగ్ హైయర్ ఇంపాక్ట్ అనమాట జెండర్ క్రిటికల్. సో జెండర్ క్రిటికల్ కి మీనింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే దాన్ని బట్టి మనకి అర్థమైంది. ద బిలీవ్ దట్ సెక్స్ ఇస్ బయాలజికల్ అండ్ ఇమ్యూటబుల్ అండ్ జెండర్ ఐడెంటిటీ ఇస్ అ సోషల్ కన్స్ట్రక్ట్ అండ్ అన్ ఇన్నేట్ క్యారెక్టరిస్టిక్. ఓకే, సో మన ఫస్ట్ జేకే రౌలింగ్ ఇక్కడ మనకి జెండర్ క్రిటికల్ అంటే ఫస్ట్ మనకి బ్లాంక్, అసలు అంటే ఏంటో మనకు తెలియదు. సో మనం క్వశ్చన్ ని ఎట్లా సాల్వ్ చేయాలో దీన్ని బట్టి చెప్తాం. సో ఇన్ దిస్ కేస్, వైల్ ద అపిలెన్స్ ఇన్ దిస్ కేస్ ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ ఫండెడ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ జెండర్ క్రిటికల్ రైటర్ జేకే రౌలింగ్ సెలబ్రేటెడ్ ద వర్డిక్ట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, జెండర్ క్రిటికల్ రైటర్ జేకే రౌలింగ్ ఏం చేశారు, వర్డిక్ట్ అంటే జడ్జ్మెంట్ ని సెలబ్రేట్ చేశారు అంటే వాళ్ళు అంటే ఏంటి, ఆయన వర్డిక్ట్ ని సెలబ్రేట్ చేశారు అంటే ఆయన యూకే సుప్రీం కోర్ట్ ఏదైతే
ఇచ్చిందో, జడ్జ్మెంట్ ఇచ్చిందో, లైక్ విమెన్ అండ్ ట్రాన్స్ ఉమెన్ ఒకటి కాదు, వాళ్ళిద్దరూ డిఫరెంట్ అని చెప్పేసి బయాలజికల్ ఉమెన్ అండ్ బయాలజికల్ ఉమెన్ ఓన్లీ ఎవరైతే విమెన్ పుట్టినప్పటి నుంచి విమెన్ ఉన్నారో వాళ్ళనే బయాలజికల్ ఉమెన్ గా కన్సిడర్ చేసింది. అండ్ ట్రాన్స్ ఉమెన్ బయాలజికల్ ఉమెన్ ఎప్పటికీ కాదు అని చెప్పేసి జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చిందో యూకే సుప్రీం కోర్ట్, దాన్ని జేకే రౌలింగ్ సెలబ్రేట్ చేశారు అని చెప్తున్నారు. సో ఆయన జేకే రౌలింగ్ సెలబ్రేట్ చేశారు. సో జేకే రౌలింగ్ ని డిస్క్రైబ్ చేయడానికి ఏం చెప్పాడు, జెండర్ క్రిటికల్ రైటర్ అని చెప్పాడు. సో జెండర్ క్రిటికల్ రైటర్ అంటే ఈ ఏదైతే జడ్జ్మెంట్ వచ్చిందో దాన్ని సెలబ్రేట్ చేశారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏం చెప్పాడో చూద్దాం. The belief that sex is biological and immutable. సో జెండర్ క్రిటికల్ మనకి ఏం చెప్తుంది? సో ఎందుకంటే ఈ ఈ జడ్జ్మెంట్ ని సెలబ్రేట్ చేశారు అంటే మనకి ఏం చెప్తుంది అంటే ఈ బిలీఫ్ ఏదైతే ఉందో జెండర్ క్రిటికల్ వాళ్ళది, దట్ సెక్స్ ఇస్ బయాలజికల్, సెక్స్ అనేది బయాలజికల్ గా, సో బయాలజికల్ విమెన్ నే వాళ్ళు విమెన్ గా ట్రీట్ చేస్తున్నారు అంటే సెక్స్ అనేది బయాలజికల్ గా ఉంది అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ అవుతారు. అండ్ ఇమ్యూటబుల్, దట్ జెండర్ ఐడెంటిటీ ఇస్ అ సోషల్ కన్స్ట్రక్ట్ రాదర్ దాన్ అన్ ఇన్నేట్ క్యారెక్టరిస్టిక్. సో ఇక్కడ దాకా మనకు కరెక్ట్, ఇట్ ఈస్ బయాలజికల్ అండ్ అనేది మనం వాళ్ళు నమ్ముతారు. అండ్ దాంతో పాటు వాళ్ళు ఇంకేం నమ్ముతారు, జెండర్ ని మనం ఐడెంటిఫై చేసేది ఒక సోషల్ కన్స్ట్రక్ట్, అదొక సోషల్ లైక్ ఒక సోషల్ గా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి, రాదర్ దాన్ అండ్ ఇన్నేట్ క్యారెక్టరిస్టిక్. ఇన్నేట్ అంటే ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్ గా కాకుండా ఒక సోషల్ కన్స్ట్రక్ట్ ఫామ్ లో మనం దీన్ని ఐడెంటిటీ, ఇది ఒక ఐడెంటిటీ, మనకి జెండర్ ఐడెంటిటీ అనేది ఒకటి ఇస్తుంది, లైక్ బయాలజికల్ విమెన్ ఆర్ ట్రాన్స్ విమెన్ అనేది ఒక జెండర్ ఐడెంటిటీ ఇస్తుంది. అదొక సోషల్ కన్స్ట్రక్ట్ అనమాట, రాదర్ దాన్ ఇన్నేట్ ఇంటర్నల్ ఉన్న క్యారెక్టరిస్టిక్ కన్నా ఒక సోషల్ కన్స్ట్రక్ట్ అనేది ఇస్తుంది మనకి. ఈ బిలీఫ్ ఏదైతే ఉందో వాళ్ళది నమ్ముతున్నారు అనమాట. సో మనకి ఇక్కడ దాకా చదివిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన అండ్ ఇంకా ఏం చెప్పాడు, ద బిలీవ్ దట్ సెక్స్ ఇస్ బయాలజికల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటో ఈ వర్డ్ మీనింగ్ కూడా రాసుకోండి. ఇమ్యూటబుల్ ఇస్ లైక్ అనేబుల్ టు బి చేంజ్. సో మనం అది చేంజ్ చేయలేము, సెక్స్ ని ఇది బయాలజికలే ఉంటుంది అండ్ దాన్ని మనం చేంజ్ చేయలేము. అండ్ జెండర్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, జెండర్ ఐడెంటిటీ అనేది ఒక సోషల్ కన్స్ట్రక్ట్ బట్ దాన్ని అదొక ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్ గురించి చెప్పదు అని చెప్తున్నాడు. సో ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా జెండర్ క్రిటికల్ జేకే రౌలింగ్ థింకింగ్ అయితే మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నాము. సో ఖచ్చితంగా ఫస్ట్ అనేది ఫిట్ ఇన్ ద కాంటెక్స్ట్, జెండర్ క్రిటికల్ దాని గురించి ఖచ్చితంగా ఫిట్ అవుతుంది అనమాట. సో మనకి ఖచ్చితంగా జెండర్ క్రిటికల్ గురించి మనకి ఏం తెలియకపోయినా మనం ఆ పారాగ్రాఫ్ కాంటెక్స్ట్ బట్టి మనం ఈ సెంటెన్స్ ని తీసుకోగలుగుతున్నాం, లైక్ దిస్ ఇస్ కరెక్ట్ అని చెప్తున్నాం. నెక్స్ట్, జెండర్ క్రిటికల్ ఫెమినిజం హ్యాస్ బీన్ అ సబ్జెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కాంట్రవర్సీ అండ్ క్రిటిసిజం. సో మనకి ఇంకా ఈ సెంటెన్స్ ని చూద్దాం. ఈ సెంటెన్స్ ని మనం ఇక్కడ అనలైజ్ చేస్తే ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ఒకటి ఏంటంటే బ్యాక్లాష్ కూడా ఉంది జడ్జ్మెంట్ కి. ఈ మొత్తం జడ్జ్మెంట్ కి బ్యాక్లాష్ ఎందుకు ఉంది అంటే, ఒక ట్రాన్స్ ఉమెన్ ఎగ్జాంపుల్ చెప్పాడు లాస్ట్ లో, దట్ వెన్ షీ వాజ్ అ మ్యాన్ షీ రేప్డ్ 2 women అండ్ వాజ్ ఇనిషియలీ సెంట్ టు అన్ ఆల్ ఫీమేల్ ప్రిజన్. సో దీనివల్ల ఈ జెండర్ రికగ్నిషన్ రిఫార్మ్స్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి. దానివల్ల బ్యాక్లాష్ అనేది ఉంది జెండర్ ఈ దీనివల్ల. ఓకే, సో బ్యాక్లాష్ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది దీన్ని ఈ జడ్జ్మెంట్ ని సెలబ్రేట్ కూడా చేశారు, బట్ ఇది ఒక సెట్ బ్యాక్ లా కూడా ఫామ్ అయింది. ఎందుకంటే ట్రాన్స్ ఇన్క్లూజన్ కి ఒక సెట్ బ్యాక్ లా ఈ జడ్జ్మెంట్ అనేది వచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, దెర్ ఆర్ 2 ways అనమాట. కాంట్రవర్సీ అండ్ క్రిటిసిజం ఖచ్చితంగా ఉంటుంది జెండర్ క్రిటికల్ ఫెమినిజం. దీంట్లో జెండర్ క్రిటికల్ ఫెమినిజం లో ఖచ్చితంగా మీకు కాంట్రవర్సీ కూడా ఉంటుంది అండ్ క్రిటిసిజం కూడా ఉంటుంది. బికాస్ మనం దేన్ని లైక్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కేసు ఏదైతే చెప్పాడో దానివల్ల ఖచ్చితంగా ఉమెన్ కి ఇన్సెక్యూరిటీ అని వస్తుంది. అలాగే ఒకవేళ ట్రాన్స్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఏమొస్తుంది, ట్రాన్స్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి జెండర్ ఇంక్లూషన్ అనేది జరగట్లేదు, వాళ్ళని కూడా ఒక ఉమెన్ గా మనం తీసుకోవట్లేదు అని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా ఈ జెండర్ క్రిటికల్ ఫెమినిజం హ్యాస్ బీన్ అ సబ్జెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కాంట్రవర్సీ అండ్ క్రిటిసిజం. ఖచ్చితంగా దెర్ ఇస్ అ కాంట్రవర్సీ అండ్ ఆల్సో దెర్ ఇస్ అ క్రిటిసిజం అని చెప్తున్నాడు. సో విచ్ ఇస్ యాక్చువల్లీ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ ఇన్ టు ద
సెంటెన్స్ లో కూడా ఖచ్చితంగా ఫిట్ అవుతుంది. సో ఈ రెండు సెంటెన్సెస్ ని మనకి మీనింగ్ తెలియకపోయినా మనం మొత్తం పారాగ్రాఫ్ ని అనలైజ్ చేయడం వల్ల మీకు 1 and 2 రెండు కూడా వీఆర్ ఏబుల్ టు కన్ఫర్మ్ దట్ ఈ రెండు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కాంటెక్స్ట్ లో ఖచ్చితంగా ఫిట్ అవుతున్నాయని చెప్పేసి మనం చెప్తున్నాము. సో 1, 2 ఆప్షన్ లో ఉండాలి. సో 2 and 3 ఉంది, దీంట్లో 1 లేదు, సో ఇది రాంగ్ అయిపోద్ది. అండ్ 1 and 3 ఉంది, దీంట్లో 2 లేదు, ఇది రాంగ్ అయిపోద్ది. ఐదర్ 1 and 2 ఉండాలి ఆర్ 1, 2 and 3 అనేది ఉండాలి. పాలసీస్ ఆర్ టైలర్డ్ టు ది స్పెసిఫిక్ నీడ్స్ అండ్ వల్నరబిలిటీస్ ఆఫ్ ఉమెన్. సో ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని కూడా మనకి క్వశ్చన్ లో ఇచ్చాడు. సో పాలసీస్ ఆర్ టైలర్డ్ అంటే రీఫార్మ్డ్ ఆర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో జెండర్ పాలసీస్ టు ద స్పెసిఫిక్ టైలర్డ్ అంటే టు ఆర్ మోడిఫైడ్ ద స్పెసిఫిక్ నీడ్స్ అండ్ వల్నరబిలిటీస్ ఆఫ్ ఉమెన్. ఏవైతే ఈ పాలసీస్ ఉన్నాయో జెండర్ రిఫార్మ్స్ ఏవైతే రావాలో, జెండర్ రికగ్నిషన్ రిఫార్మ్స్ అనేవి, అవి ఒక స్పెసిఫిక్ నీడ్స్ అండ్ విమెన్ యొక్క వల్నరబిలిటీస్ ని కూడా అంటే వల్నరబిలిటీస్ ఆఫ్ ఉమెన్ ని కూడా ఈ సో వల్నరబిలిటీస్ అంటే లైక్ వీక్ అండ్ ఈజీలీ హర్ట్. వల్నరబుల్ ఇస్ లైక్ దే ఆర్ వెరీ ఈజీలీ హర్ట్. సో విమెన్ యూజువల్గా వల్నరబుల్ ఉంటారు కాబట్టి ఈ పాలసీస్ అయితే ఏమైనా ఉన్నాయో దాన్ని ఏ విధంగా స్పెసిఫిక్ నీడ్స్ ఆర్ టైలర్డ్ అంటే టైలర్డ్కి మీనింగ్ ఏంటంటే లైక్ దే ఆర్ టు బి డిజైన్డ్ స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ పర్పస్తో డిజైన్ చేయాలి. ఆ పర్పస్ ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ నీడ్స్ అండ్ వల్నరబిలిటీస్ ఆఫ్ ఉమెన్ని ఆలోచించి ఆ విధంగా ఆ పాలసీస్ అనేది రీఫార్మేషన్ అనేది జరగాలి. సో ఈ 3 క్వశ్చన్స్, ఈ 3 సెంటెన్సెస్ కూడా ఖచ్చితంగా మనకి జెండర్ క్రిటికల్ ఏదైతే ఉందో దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంటెక్స్ట్ ని ఖచ్చితంగా ఫిట్ ఇన్ అవుతున్నాయి కాబట్టి ఈ త్రీ స్టేట్మెంట్స్ కూడా ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి. సో ఈ 3 స్టేట్మెంట్స్ కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉందో 1, 2 and 3 ఇది ఒక్కటే కరెక్ట్, మిగతావన్నీ రాంగ్ అనమాట. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అకార్డింగ్ టు ద జెండర్ క్రిటికల్ వర్డ్ అనమాట. సో దట్ ఈస్ అవర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ని మనం చూద్దాము. ఈ లాస్ట్ క్వశ్చన్ ఏంటో, సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి అని చెప్తున్నాడు. సో ఈ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ మనకి జస్ట్ ఏం తెలిసింది ప్యాసేజ్ గురించి? ప్యాసేజ్ ఏం చెప్తుంది అంటే మనకి ఒక జెండర్ ఇంక్లూసివ్నెస్ గురించి చెప్తున్నాడు. అండ్ రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకురావాలి, ఫర్దర్ జెండర్ రికగ్నిషన్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉండాలి, జెండర్ రికగ్నిషన్ రిఫార్మ్స్ ఏ విధంగా రావాలి, అండ్ దాని నుంచి లైక్ బైనరీ ఆఫ్ జెండర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలిమినేట్ చేసి జెండర్ స్పెక్ట్రమ్, డైవర్స్ జెండర్ స్పెక్ట్రమ్స్ ని మనం ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గివింగ్ ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే, అండ్ ఈ ప్యాసేజ్ లో మనకి మోరోవర్ ఎక్కువ ఆప్టిమిస్టిక్ అంటే ఏంటంటే ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది ఉండాలి ఆప్టిమిస్టిక్ అంటే. సో ఆప్టిమిస్టిక్ గా అయితే ఈ ప్యాసేజ్ లేదు, ఎందుకంటే ఈ ప్యాసేజ్ లో మనకి వాడు ఫ్లాస్ కూడా చెప్పాడు అండ్ ఎక్కడ దాని యొక్క ఏ విధంగా దాన్ని క్రిటిసైజ్ చేశారు అని దాని మీద కూడా చెప్పాడు. అండ్ ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే లేదు, దీంట్లో ఫ్లాస్ ఉన్నాయి, కాంట్రవర్సీ ఉంది. సో ఖచ్చితంగా ఇది ఆప్టిమిస్టిక్ అనేది ఖచ్చితంగా రాదు. సో సి అనేది మనకి లేదు. అండ్ దీంట్లో ఆబ్జెక్టివ్ ఏంటండి? ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే, ఆబ్జెక్టివ్ ఇస్ లైక్ ఇది దీంట్లో ఆథర్ ఏదైతే ఉన్నాడో లైక్ చెప్పేవాడు ఆథర్, హీ హాస్ గివెన్ ఫ్యాక్ట్స్ ఇచ్చాడు అండ్ ఫ్యాక్ట్స్ తో పాటు ఒక ఒపీనియన్ ని కూడా వాడు లైక్ జనరల్ గా న్యూస్ రిపోర్టింగ్ లాగా అయితే లేదు ఈ ప్యాసేజ్ ఏదైతే ఉందో. దీంట్లో వాడు మనం చూద్దాం ఇక్కడ. సో దీంట్లో లైక్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ అబౌట్ ద, సో దీంట్లో మనకి బయాలజికల్ ఉమెన్ అండ్ ఈ ఉమెన్ గురించి అండ్ కేసెస్ కూడా చెప్పాడు. ఎక్కడ ఈ ట్రాన్స్ ఉమెన్ వల్ల ఎలాంటి బ్యాక్లాష్ వచ్చిందో దాని గురించి చెప్పాడు. అండ్ ట్రాన్స్ సపోర్టర్స్ అండ్ కంపెయినర్స్ ఎలా సెట్ బ్యాక్ ఫీల్ అయ్యారు ట్రాన్స్ ఇంక్లూజన్ కి. అండ్ మోరోవర్ జేకే రౌలింగ్ అండ్ అదర్ ఉమెన్ స్కాట్లాండ్ వాళ్ళు ఈ వర్డిక్ట్ ని ఎట్లా వాళ్ళు సెలబ్రేట్ చేశారు దాని గురించి కూడా చెప్పాడు. సో ఇదంతా ఇట్స్ నాట్ లైక్ ఆప్టిమిస్టిక్. అండ్ దీంతో పాటు ఇది ఒక ఎనలిటికల్ అండ్ న్యూట్రల్ అండ్
ఎనలైటిక్స్ అండ్ న్యూట్రల్ అండ్ పర్సువేసివ్ అంటే చూద్దాం. పర్సువేసివ్ అంటే ఏంటి అంటే, పర్సువేట్ చేస్తున్నాడు అంటే ఇట్స్ నాట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. సో ఆథర్ ఎక్కడ మనకి ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించలేదు, వేర్ రీజనింగ్ కూడా చేయట్లేదు, తను ఒక ఫ్యాక్ట్స్ ని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా పర్సువేసివ్ కూడా ఇది అవ్వదు. సో సి అండ్ డిని మనం ఎలిమినేట్ చేసాము. అనలిటికల్ అండ్ న్యూట్రల్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ న్యూట్రల్. అనలిటికల్ అండ్ న్యూట్రల్ అంటే వాడు ఈ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ లో మొత్తం ఆథర్ ఏదైతే ఉన్నాడో తను దీంట్లో మనకి జెండర్ ఇంక్లూజివ్నెస్, రీఫార్మ్స్ గురించి చెప్పాడు. ఎక్కడైతే క్రిటికల్ గా ఉందో, ఎక్కడ వాళ్ళు కాంట్రవర్సీగా ఉందో, సో మొత్తం అనలైజ్ చేశాడు కాబట్టి సో దిస్ మైట్ బి అనలైటికల్ అండ్ న్యూట్రల్ ఎందుకు అంటే కాంట్రవర్సీస్ అండ్ రీఫార్మ్స్ లా తీసుకురావాలి, బ్యాక్లాష్ అండ్ సెట్ బ్యాక్ గురించి కూడా తను మెన్షన్ చేశాడు కాబట్టి ఇది అనలిటిక్స్ అండ్ న్యూట్రల్ టోన్ లో అనేది తెలిసింది. ఆబ్జెక్టివ్ అంటే ఎక్కడ ఆథర్ తన ఒపీనియన్ అనేది ఇవ్వలేదు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ మీదే ఉంది, కానీ ఎక్కడ తన ఒపీనియన్ ఇవ్వలేదు. ఆబ్జెక్టివ్ అంటే ఆథర్ తన ఒపీనియన్ ఇచ్చి ఉంటే మనం ఆబ్జెక్టివ్ మీద వెళ్ళేవాళ్ళం, కానీ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ఇవ్వలేదు కాబట్టి ఆబ్జెక్టివ్ అయితే కాదు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ అనలిటికల్ అండ్ న్యూట్రల్ ఎందుకు అంటున్నామంటే మనం ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్స్ ఆఫ్ ద ఇంక్లూజివ్నెస్ అండ్ నాన్ ఇంక్లూజివ్నెస్ గురించి కూడా చెప్పాడు కాబట్టి ఇది న్యూట్రల్ అవుతుంది. అండ్ అనలిటికల్ ఎందుకంటే ఇది మొత్తం ఒక ఫ్యాక్ట్స్ ని మనం మెన్షన్ చేశాడు కాబట్టి ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ ని, అనలిటికల్ అంటే ఫ్యాక్ట్స్ ని మెన్షన్ చేయడం, ఆబ్జెక్టివ్ అంటే ఒపీనియన్ ఇవ్వడం అనమాట. సో యూజువల్ గా ఆథర్ మనకి ఒక ఫ్యాక్ట్స్ ని మెన్షన్ చేశాడు కాబట్టి ఇది అనలిటికల్ అండ్ న్యూట్రల్ అనేది టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అవుతుంది. సో దిస్ ఇస్ యువర్ ఆప్షన్. అండ్ ఐ హోప్ మీ అందరికీ కంప్లీట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో మొత్తం అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ దిస్ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు అవైలబుల్ అవుతుంది టెలిగ్రామ్ లింక్ లో, విచ్ ఇస్ ఇన్ ద ఛానల్ డిస్క్రిప్షన్. సో ఈ క్లాస్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసి అనలైజ్ చేయండి అండ్ మీనింగ్స్ తెలియనివి మళ్ళీ ఒకసారి చూసుకొని రాసుకోండి, సో దట్ మీ అందరికి ఇది ఈజీగా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ సార్లు అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. సో దిస్ ఇస్ ద end of the thing. And so different types of idokati చెప్దాం అనుకున్నాను, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోన్స్ ఆఫ్ ప్యాసేజ్ అండ్ హౌ టు ఐడెంటిఫై దెమ్. సో మనకి ఆల్రెడీ 4 ప్యాసేజెస్ వస్తాయి. సో 4 ఆప్షన్స్ మనం ఆల్రెడీ చేసుకున్నాం. అనలిటికల్ అండ్ న్యూట్రల్, ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది, పర్సువేసివ్ అంటే పర్సువేసివ్ అంటే వేర్ ద ఆథర్ ఇస్ గివింగ్ హిస్ ఐడియాస్ రిప్రజెంటింగ్ ఫ్యాక్ట్స్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది ఒక 4 టోన్స్ అనమాట. టోన్స్ ఆఫ్ ప్యాసేజెస్ ఇంకా ఏ విధంగా ఉంటాయో సో ఒక టోన్ ఏముంటుంది అంటే సైనికల్ టోన్ ఉంటుంది, సైనికల్ టోన్. సో దీంట్లో మనకి ఆథర్ క్రిటికల్ టోన్ గురించి చెప్తాడు అనమాట, క్రిటికాలిటీ. సో ఆ సిచ్యువేషన్ యొక్క సైనికల్ అండ్ క్రిటికల్ అంటే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆథర్ క్రిటికల్ ఆ సిచ్యువేషన్ యొక్క ఆ మొత్తం ప్యాసేజ్ లో మనకి ఆథర్ ప్రతి దాంట్లో ఒక ఫాల్స్ అనేవి చూస్తూ ఉంటాడు, ఒక రాంగ్నెస్ అనేది చూస్తూ ఉంటాడు. సో దాన్ని మనం సైనికల్ క్రిటికల్ ఏదైనా వచ్చినా దాన్ని మనం చూడవచ్చు. సో ఆథర్ ఎప్పుడు ఆ ప్యాసేజ్ లో ఫాల్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా చేస్తే అది ఒక నెగటివ్ మీనింగ్. సో యూజువల్ గా సైనికల్ అంటే ఒక నెగటివ్ పారాగ్రాఫ్ ఉంటే మనం దాన్ని అలా చెప్పొచ్చు అనమాట, సైనికల్ టోన్ అంటే. అండ్ ఆథర్ ఎప్పుడు డౌట్ఫుల్ గా ఉంటాడు. సో ఈ విధంగా మనకి ఎక్కడైనా వస్తే అది ఒక సైనికల్ అండ్ క్రిటికల్ అనేది మనం దాన్ని మెన్షన్ చేయొచ్చు. దాని తర్వాత నేరేటివ్ అనేది కూడా ఒక టోన్ ఉంటుంది అనమాట. నేరేటివ్ టోన్ ఆ 4 టోన్స్ కాకుండా స్పెషల్ గా ఇవి ఉంటాయి. నేరేటివ్ వేర్ సో ఇక్కడ మనకి ఆథర్ ఏం చేస్తాడు అంటే తన గురించి, తన ఓన్ ఎక్స్పీరియన్సెస్ గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోతే ఆథర్ దాన్ని నేరేట్ చేస్తున్నారు అంటే మన స్టోరీని మనం చెప్పుకోవడం అనమాట. ద ఆథర్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ ట్రైస్ టు కన్వే ద స్టోరీ ఆర్ అన్ ఈవెంట్. ఒక స్టోరీని కానీ ఒక ఈవెంట్ ని కానీ తను చెప్తున్నాడు అంటే అక్కడ మనకి టోన్ ఏమవుద్ది అంటే నేరేటివ్ టోన్ అనేది అవుద్ది అనమాట. నెక్స్ట్ ఎపాలజెటిక్ అంటే where author is feeling sorry
సారీ, ఆథర్ ఇస్ ఫీలింగ్ సారీ అండ్ అప్పుడు మనకి ఒక అపాలజెటిక్ టోన్ గురించి మనకు చెప్తాడు. సో దట్ ఈస్ సంథింగ్ థింగ్. అండ్ హ్యూమర్, సర్కాస్టిక్ ఆర్ హ్యూమర్ అంటే ఇది ఒక టోన్. సర్కాస్టిక్ అంటే ఆథర్ ఈస్ మేకింగ్ ఫన్. సర్కాస్టిక్ ఇస్ లైక్ ఇన్ నెగిటివ్ సెన్స్ అనమాట, నెగిటివ్ గా ఫన్ గా ఉండడం సర్కాస్టిక్. బట్ హ్యూమర్ ఇస్ సంథింగ్ వేర్ ఆథర్ ఇస్ జాయ్ అండ్ ప్లేఫుల్ గా ఉన్నప్పుడు మనం ఈ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో క్రిటికల్ అంటే, సో సైనికల్ ఆర్ క్రిటికల్ అంటే నెగిటివ్ ఉంది, ఆథర్ డిసప్రూవ్ చేస్తున్నాడు, ఫాల్స్ ని చూస్తున్నాడు అంటే అది. హ్యూమరస్ అంటే ఆథర్ ఇస్ లైక్ వెరీ ప్లేఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాడు అంటే అప్పుడు మనం హ్యూమర్ టోన్ లో వెళ్తాం. ఆప్టిమిస్టిక్ అంటే ఆథర్ పాజిటివ్ గా ఉన్నాడు, ఇక్కడ మనం చూసాం కదా, ఆథర్ ఇస్ పాజిటివ్ అవుట్కమ్ లో ఉంటే తను ఖచ్చితంగా ఆప్టిమిస్టిక్ గా ఉన్నట్టు. పెసిమిస్టిక్, దీనికి నెగిటివ్ గా ఇంకొక టోన్ ఉంటుంది, పెసిమిస్టిక్, వేర్ ఆథర్ ఇస్ నెగిటివ్. పెసిమిస్టిక్ వేర్ ఆథర్ ఇస్ నాట్ in an optimistic exact opposite word pessimistic. So where author is negative or is not having a proper good outcome ఉన్నప్పుడు అది pessimistic. అండ్ ఫార్మల్ కూడా ఒక టోన్ ఉంటుంది. ఈ ఫార్మల్ టోన్ లో ఏంటంటే ఆథర్ ఒక ప్రొఫెషనల్ కాంటెక్స్ట్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని మనం ఫార్మల్ టోన్ అని తీసుకోవచ్చు. వేర్ ఆథర్ ఇస్ ప్రొఫెషనల్ ఆర్ హిస్ స్కాలర్, ఈ విధంగా మనకి ఫ్యాక్ట్స్ చెప్తున్నప్పుడు అండ్ మొత్తం పారాగ్రాఫ్ ఒక ప్రొఫెషనల్ ఒక ఫార్మల్ వేలో ఉంటే మనం దాన్ని ఒక ఫార్మల్ టోన్ అని తీసుకోవచ్చు. అలాగే ఇన్ఫార్మల్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ ఇట్. ఇన్ఫార్మల్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ ఇట్, వేర్ ఇస్ మోర్ లైక్ ఈ కాన్వర్సేషన్ మొత్తం ప్యాసేజ్ ఏదైతే ఉందో అది ఒక రిలాక్స్డ్ మోడ్ లో ఉంటుంది. లైక్ దేర్ వోంట్ బి ఎనీ సీరియస్ డిస్కషన్. సో అదొక ఇన్ఫార్మల్ మోడ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మీకు ఎక్కువ అనలైజ్ చేస్తే పారాగ్రాఫ్స్ ని హిందూ పేపర్ ఎక్కువ చదివితే మీరు టోన్ ఆఫ్ ద ప్యాసేజెస్ మీరు అంత ఫాస్ట్ గా తెలుసుకుంటా ఉంటారు అనమాట. అండ్ న్యూట్రల్ ఇస్ వేర్, ఇక్కడ మనకి న్యూట్రల్ వచ్చింది కదా, న్యూట్రల్ అంటే ఏంటంటే యూజువల్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు, ఎక్కడ తన ఒపీనియన్ చెప్పకుండా, ఆథర్ యొక్క ఒపీనియన్ చెప్పకుండా ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే అది ఒక న్యూట్రల్ ప్యాసేజ్ అనేది వస్తుంది అనమాట. సో అనలైజ్ చేయాలి ఫ్యాక్ట్స్ ని అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఎగ్జాక్ట్ గా మన ఏదైతే ప్యాసేజ్ ఉందో దాంట్లో మనకి ఆథర్ అనలైజ్ చేస్తూ న్యూట్రల్ గా స్టాండ్ తీసుకుంటున్నాడు కాబట్టి వీ కెన్ సే దట్ ద ప్యాసేజ్ టోన్ ఇస్ అనలిటికల్ అండ్ న్యూట్రల్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ టోన్, ఇది ఒకటి ఇంట్రోస్పెక్టివ్. ఇంట్రోస్పెక్టివ్ అంటే ఆథర్ తన ఓన్ ఐడియాస్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు, ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్ ని ఆ ప్యాసేజ్ లో మనకి ఎక్కడో చోటున తనకి ఆ ప్యాసేజ్ కి తను అగ్రి అవుతున్నట్టు మనకి ఏదైనా సెంటెన్స్ కానీ వస్తే అప్పుడు మనం ఇంట్రోస్పెక్టివ్ ఉన్నట్టు అని చెప్పొచ్చు, అదొక టోన్. అండ్ వేర్ బయాస్డ్ కూడా అవ్వచ్చు. ఆథర్ ఇస్ టేకింగ్ వన్ సైడ్, వన్ సైడ్ ఆఫ్ ద ఒపీనియన్ ని ఆథర్ ఒక ఒపీనియన్ ని అగ్రి చేస్తూ మనకి ఏమైనా మెన్షన్ చేస్తే దాన్ని మనం బయాస్డ్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోన్స్ ఆఫ్ ద ప్యాసేజెస్. సో మనకి ఇప్పుడు కొన్ని తెలిసాయి. మీరందరూ దీన్ని ఒక మంచి నోట్స్ గా ప్రిపేర్ చేసుకుంటే మీకు టోన్స్ ఆఫ్ ద ప్యాసేజెస్ కి మీకు ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ టోన్స్ ఆఫ్ ద ప్యాసేజెస్ కొంచెం కష్టం ఐడెంటిఫై చేయడం. మీరు ఎక్కువ పారాగ్రాఫ్స్ ని చదివి అనలైజ్ చేస్తే మీకు ఈ టోన్స్ ఆఫ్ ద ప్యాసేజెస్ ఈజీ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ అవర్ క్లాస్. సో ఐ హోప్ మీ అందరికి ఈ క్లాస్ ఇంగ్లీష్ అనాలిసిస్ ఆఫ్ ద ప్యాసేజ్, అనాలిసిస్ ద హిందూ ఎడిటోరియల్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ డూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ do comment. And also PDF మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ లో ఉంటుంది. సో join the telegram group for the PDF. And thank you, have a nice day.